స్వాగతం. అనంతపురం జిల్లా సింగనమల మండలం గ్రామాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పలు గ్రామాలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు సింగనమల మండలం సి బండమీదపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ గా నారాయణ స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిలలాపురం గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా టి మునీంద్ర ఎన్నికయ్యారు. సింగనమల మండలం నాగులగుండం గ్రామంలో మండల పరిషత్ పాఠశాలకు చైర్మన్ చంద్ర, వైస్ చైర్మన్ గా రామాంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేస్తామని తెలిపారు. శ్రీ బండమీదపల్లి సింగనమల మండలం చైర్మన్గా ఎన్నికైనాము. ఈరోజు పాఠశాల అవసరాల కోసము తాగునీరు సమస్య ఉంది, బాత్రూమ్ సమస్య ఉంది. దానికి సహకరిస్తానని, ఎవరైనా పేద పిల్లలు స్కూల్కి రాకుండా ఉంటే వాళ్ళని కష్టపడి చేర్పిస్తానని చూసుకుంటాను. ఈ పదవి ఇచ్చినందుకు నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను. మండలం జూలాకలం గ్రామం పంచాయతీ గ్రామంలో ఇక్కడ గవర్నమెంట్ ఊర్లో స్కూల్లో 24 మంది పిల్లలు ఉండగా వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ వచ్చి ఈరోజు స్కూల్లో కమిటీ చైర్మన్గా ఏకీకృతంగా ఎన్నుకోవడం జరిగింది. అదే 11 మంది కమిటీ మెంబర్లు కలిసి ఆయా ఎల్లమ్మను కూడా ఆయాగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఏకీకృతం జరిగింది. ఇది చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అందువలన నేను చైర్మన్గా నా గ్రామానికి చెందిన పిల్లలకు వారి భవిష్యత్తు గురించి వాళ్ళ పిల్లలను స్కూల్లో ఎక్కువ మంది చేర్పించడానికి నా వంతు కృషి చేస్తానని, వాళ్లకు ఆహారం కానీ గుడ్డు కానీ ఇట్లాంటివన్నీ సౌకర్యంగా వాళ్ళకు ఇస్తున్నారా ఇవ్వలేదా అనేది రోజు విచారించి వాళ్ళకు రోజు ఇచ్చేటట్లు నేను స్కూల్లోకి వచ్చి విచారించి వాళ్ళకు తగిన న్యాయం చేస్తానని, నా వంతు కృషి చేస్తానని చెప్తాను. సింగనమల మండలం నాగలగుట్ట గ్రామం ప్రాథమిక పాఠశాల స్కూలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. అన్ని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడానికి రామయ్య అందరికీ ఊర్లో వాళ్ళందరికీ ధన్యవాదాలు.